హాయ్ హలో. ఈరోజు సైకాలజీ టాపిక్ వచ్చేసి వికాస సూత్రాల గురించి నేర్చుకుందాం. ఈ వికాస సూత్రాలు ఏంది అసలు క్వశ్చన్ పేపర్ ఉండదు. ప్రతి శిశువు యొక్క వికాసం కొన్ని నియమాలకు లోబడి జరుగుతూ ఉంటుంది. ఆ వికాస నియమాలను కింద గమనించవచ్చు. వికాసం అనేది అవిచ్ఛిన్నమైంది. అవిచ్ఛిన్నం అంటే విచ్ఛిన్నం లేకుండా నిరంతరం కంటిన్యూస్గా సాగుతూనే ఉంటుంది. వికాసం క్రమానుగతమైంది అంటే ఒక ఖచ్చితమైన నమూనా అవలంబిస్తుంది. అంటే ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది. అన్ని దశల్లో వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట వికాసము కష్టమైన దిశను అనుసరిస్తుంది. శిరోపాద వికాసం అంటే తల మొదలుపెట్టి పాదాల వరకు వికాసం జరుగుతుంది. వికాసం రెండు నిర్దేశాలను పోకడలను అనుసరిస్తుంది. శిరోపాదముఖ వికాసం, సమీప దూరస్థ వికాసం అన్నమాట. శిరోపాదం అంటే తల నుండి పాదాల వరకు, సమీప దూరస్థ అంటే భుజాలు. వికాసం సాధారణ ప్రతిస్పందన నుండి నిర్దిష్ట ప్రతిస్పందన కొనసాగుతుంది. అంటే సాధారణ ప్రతిస్పందన అంటే ఏదైనా అంశము మొత్తంగా నేర్చుకొని మొత్తం ఒకటే అనుకుని దాని తర్వాత ఒకదానికి పరిమితం కావడము. వికాసం సంచితమైంది అంటే సంచితమైందంటే సర్వశక్తుల సమ్మేళనం. అంటే ఫస్ట్ శిశువు మొదట పాకడం, తర్వాత నడవడము, తర్వాతకి అట్లా ఒక్కొక్క వికాసం సంచితమైంది. అంటే అన్ని వికాసాలు కలిపితేనే శిశువు అభివృద్ధి జరుగుతుందన్నమాట. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసాన్ని ప్రాముఖ్యకరించవచ్చు. వికాసం ఒక ఏకీకృత మొత్తంగా సాగుతుంది. వికాసం ఒక పరస్పర చర్య. సో ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే పిల్లలు ఎదిగే క్రమంలో వారి భౌతిక, సాంఘిక, నైతిక అంశాల అభివృద్ధిలో వైరుధ్యాలు ఉంటాయి. వ్యక్తికి వ్యక్తి మధ్య అన్ని రకాల వికాస లక్షణాలు ఇంత కొంత భేదాలు ఉంటాయి. నెక్స్ట్ వికాసం అవిచ్ఛిన్నంగా అంటే వికాసం ఒక ప్రవాహంలాగా ఎక్కడ విచ్ఛిన్నం లేకుండా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. వికాసం కష్టమైన నమూనా అంటే ఒక ఆర్డర్ని పాటిస్తుంది. పిల్లలు ఎవరిలోనైనా ముందుకు రాకుండా తర్వాత కూర్చుంట, తర్వాత నిల్చుంట, తర్వాత నడుచుట, అట్లా అంటే ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది. వికాసం అన్ని దశల్లో ఒకే వేగంగా జరగదు. వివిధ దశల్లో ఒకే వికాసం వివిధ వేగాలతో జరుగుతుంది. శాశ్వత దశలో పెరుగుదల వేగంగా ఉంటే వైజన్ దశలో పెరుగుదల తగ్గుతుంది. అంటే వివిధ దశల్లో ఒకే వికాసం వివిధ వేగాలతో జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వికాసం అనేది నిర్దేశ పోకడలో ఉంటుంది. అంటే ఒకటి వచ్చేసి శిరోపాదం వికాస సూత్రం. అంటే శిశువు మొదట తల నిలిపిన తర్వాతనే కూర్చోగలుగుట, ఆ తర్వాత నిలబడి ఉంటా. అలా వికాసం సమీప దూరస్థ నియమం లేదా కేంద్ర ఉపరిసర ధోరణి. అంటే ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, మోచేతులు ఉపయోగించి తర్వాత మణికట్టు చేతులను ఉపయోగిస్తాడు. వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది. అంటే సాంఘిక, నైతిక, ఉద్వేగ వికాస లక్షణాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి సమైక్యంగా పనిచేస్తుంటాయి. వికాసంలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి. వికాసం సాధారణ దిశలో నిర్దిష్ట దిశగా సాగుతుంది. అంటే శిశువు ఈ వికాసాన్ని సాధారణ, ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశం నేర్చుకుంటూ జరుగుతుంది. శిశువు మొదట వస్తువుని పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్ళను మాత్రమే ఉపయోగించి పట్టుకుంటాడు. వికాసం ప్రాముఖ్యకరించాలంటే భవిష్యత్తులో ఒక వికాసం ఎలా ఉండబోతుందో అంచనా వేయవచ్చు. నెక్స్ట్ వికాసం సంచితమైంది అంటే ఒక మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరిగితే సంచితమైంది. వికాసం పరస్పర చర్య. వికాసం అనువంశిక పరిసరాల ఆధారపడను. అనువంశ సమస్యోత్పత్తి మానవుడు కావున ఈ రెండు పరస్పర చర్యల ప్రభావం వలన వ్యక్తుల పెరుగుదల, వికాసం, ఉత్పత్తి, నిర్మాణం జరుగును. వికాసం సర్పిలం అంటే శిశువులో వికాసం ముందుకు వెనుకకు సాగుతూ ఉంటుంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వికాస సూత్రాలు లేనిది క్వశ్చన్ పేపర్ ఉండదు అసలు. థ్యాంక్ యూ.